పాలకులు మాల సామాజిక వర్గం వారిని అణిచివేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తుందని, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏర్పాటు చేసిన షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అశాస్త్రీయంగా ఉందన్నారు. రిపోర్టును ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. దళితుల మధ్య చిచ్చు పెట్టేలా మందకృష్ణ మాదిగా వ్యవహరిస్తున్నారని, పాలకుల పాదాల కింద దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు పాలకులు ప్రయత్నిస్తే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోగరి విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ కమిటీ సభ్యుడు గోలి సైదులు, జాతీయ కార్యదర్శి అశోదా భాస్కర్, రాష్ట్ర మహిళా నేత ధారా మాధురి, అద్దంకి బుచ్చిరాములు, ఈసం మారయ్య, ఈసం యాదగిరి, మెరుగుమల్ల భిక్షం, చింతమల్ల రమేష్, కూన యాదగిరి, కట్ట వినయ్, చేపూరి నరసింహ, నారమల్ల సైదులు, రాయల కృష్ణ, బళ్ళెం శివరాజు, పోగుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల్ని అణిచివేసేటువంటి కుట్రలో భాగంగా వర్గీకరణ పేరుతోటి మాలల యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని మేము జాతీయ మాల మహానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు వర్గీకరణని అసెంబ్లీలో ఆమోదించినటువంటి అంశం ఏదైతుందో 5% మాలలకు 9% మాదిలకు 1% మిగతా ఉపకులాలకు ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పూర్తిగా అది అశాస్త్రీయంగా నిరాధారంగా జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని మేము పకడ్బందీగా చెప్పాల్సుకున్నాం. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే ఒకవేళ ఎస్సీలలో కులాలు వెనకబాటు గురై ఉంటే నిజానికి వాటిని గుర్తించి శాస్త్రీయమైన ఆధారాలతోటి మొత్తంగా నివేదికలు ముందు పెట్టి తర్వాతనే దాని వర్గీకరణ ఉపవర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా మొత్తం 2011 జనాభా లెక్కలు అనేది అశాస్త్రీయం. ఇది 2025. ఇప్పుడు ఇటువంటి ఏ లెక్క జనాభా లెక్కలు ఏం లేకుండానే వర్గీకరణ చేసి కేవలం షమీం అఖ్తర్ గారి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఈరోజు అసెంబ్లీలో చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో ఏదైతే రిపోర్ట్ బేస్ చేసుకుని వర్గీకరణ చేసిందో ఇంతవరకు ఆ రిపోర్ట్లను షమీం అఖ్తర్ గారి రిపోర్ట్లు ఎందుకు బయటపెట్టట్లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. మొత్తంగా కేవలం మాదిగలను విడగొట్టేటువంటి కుట్రలో భాగంగానే ఇది ఒక కుట్ర జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాను. ఇప్పటికైనా చెప్తున్నాం, కృష్ణ మాదిగ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా కూడా మాలల్ని అణచివేసే 5% ఎట్లొస్తుంది మాలలకు ఇంకా తక్కువ రావాలని చెప్పి మాల ఉపకులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిండు. అది మంచి పద్ధతి కాదు. అది అంబేద్కర్ భావజాలాల స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి కృష్ణమాధవ్ గారికి తెలియజేస్తూ ఇకనైనా మాలల మీద విషయ ప్రచారాన్ని, మాలల్ని విమర్శించేటువంటి నైజాన్ని మానుకుంటే భవిష్యత్తులో నీకు మర్యాద ఉంటుంది తప్ప భవిష్యత్తులో ఇంకోటి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, ఈరోజు మాలల అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు మీరు చేస్తే మాత్రం మీ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరతపరచడానికి కూడా మాల సోదరులు ఖచ్చితంగా యుద్ధానికి ముందుగా ఉండి మీ యొక్క బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణపై ఒక ముందడుగు వేసిందో అది పూర్తిగా అశాస్త్రీయం. గతంలో కేసీఆర్ గారు చేసినట్టు సమగ్ర కుటుంబ సర్వేలో దళితుల జనాభా 62 లక్షలుగా చూపిస్తే నేడు షమీం అఖ్తర్ గారు తీసుకున్న రిపోర్టు 2011 ప్రకారం 51 లక్ష మాత్రమే వచ్చింది. ఇంకా 10 లక్షల మాల జనాభాను తక్కువ చేసి మాలలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది. అది కొంతమందికి భయపడి ఈ రాజకీయ కుట్రలో భాగంగా ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడే రాజకీయ కుట్రలో మాలలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని జాతీయ మాల మహానాడు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా తీసుకుంటామని తెలియజేస్తూ జై భీమ్.